హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత గంగాధర్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే మనకి స్టార్టింగ్ మా తిరుపతి జర్నీ ఆల్రెడీ ప్యాకింగ్ వీడియో నేను పెట్టా కదా. ఇది ఇప్పుడు తిరుపతి జర్నీ అండ్ మేము ఎలా వెళ్ళాము, అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది అండ్ 2026 రూల్స్ ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏమైనా రూల్స్ చేంజ్ అయ్యాయా పాతదానికి ఇప్పటికీ అని చెప్పేసి. ఇక్కడ మేము తిరుపతి వెళ్ళడానికి వైజాగ్ టు తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఉంటుందండి. సో దానికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. మేమైతే ఒక 14 మెంబర్స్ గ్రూప్. ట్రైన్ అయితే నైట్ 7:00 అండి. బట్ అది స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కదా, అవి ఎప్పుడు లేట్‌గానే నడుస్తాయి కాబట్టి నైట్ 10కి వచ్చింది. సో ఇక్కడ మేము ఇంకా నైట్ తినేసి ఆల్రెడీ ఇంటి దగ్గరే డిన్నర్ అది చేసి వచ్చాం కాబట్టి ఇంకా పడుకున్నాం అనమాట. ఇది మార్నింగ్ మీరు చూస్తున్నది అయితే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అందరూ మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరికి వాళ్ళు డిఫరెంట్‌గా తెచ్చుకున్నాం అనమాట. సో దానివల్ల అందరూ ఫుడ్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేసాము. మా గ్రూప్‌లో చాలామంది సెకండ్ టైమ్ సేవకి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. హాయ్ చెప్పండి. చాలా ఫన్నీ కన్వర్సేషన్ నడుస్తుందండి. సో అందుకే గ్రూప్ అలా పడి నవ్వుతున్నాము. సో చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత మార్నింగ్ 12 ఆ టైం అయిందండి. సో తిరుపతిలో దిగేసరికి అయితే ఇంకా స్ట్రైట్ అవే మేము రైల్వే స్టేషన్ నుంచి కిందకి దిగేసామన్నమాట. మేము ఇంకా వెహికల్ అది అక్కడే మాట్లాడుకుందామని డిసైడ్ అనమాట. ముందు ఏమీ మాట్లాడుకోలేదు వెహికల్. సో అందరం బయటికి వచ్చి ఫుల్ మే కదా, ఫుల్ ఎండ, అసలు పైన ఎలా ఉంటుందో, మేమైతే ఎలా సేవ చేస్తాము ఇదంతా ఆలోచిస్తూ అసలు ట్రైన్లో ఇవే డిస్కషన్ నడిచింది మాకైతే. బట్ ఎలా అయినా సేవ చేయాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి, భగవంతుడు ఏది ఇస్తే అది చెయ్యాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా మేమైతే కిందకి దిగేసాము. ఇక్కడ చూడండి మా లగేజ్లు ఎంత పెద్ద ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లగేజెస్ తోటే పెద్ద ఇదండి. అందరు చెప్పారు నాది ఇక్కడ చాలా పెద్ద లగేజ్ అనమాట, రెడ్ సూట్ కేసు. సో అందరిలో కన్నా అది లాకర్లో పట్టదు అని చెప్పారు అనమాట. సో మీకు ఈ వీడియోలో ఆ లాకర్లో ఎంత సైజ్ సూట్ కేసులు పడతాయి అండ్ లాకర్స్ ప్రొవైడ్ చేస్తారా, కీస్ ఇస్తారా, అవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా మీరు, ఈ మినీ బస్ లాంటిది అనమాట విశ్వంబర. సో వీళ్ళది అయితే మేము బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక 14 మెంబర్స్ కాబట్టి మాకైతే చిన్న వెహికల్స్ అవి సరిపోవు. సో అందుకని ఇంత పెద్దదైతే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రీజనబుల్ అనిపించింది. ఇన్ జనరల్ బస్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంటండి. బట్ మేము డైరెక్ట్ సేవా సదన్కి అయితే మాట్లాడుకున్నాం అనమాట. అందువల్ల 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము ఇంకా డైరెక్ట్ సేవా సదన్లోనే రిపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా అక్కడికే బస్ మాట్లాడుకున్నాము. అందరూ ఏంటంటే గోవిందా గోవిందా అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాము అందరం అయితే. వెళ్ళేటప్పుడు మాకు అసలు టెంపుల్ డ్యూటీ వస్తుందా, లేకపోతే ఏమేమి సేవలు వస్తాయి, ఏది ఇచ్చినా చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయితే వెళ్ళాము. బట్ భగవంతుడు మాకు అన్ని ట్రిపుల్ అదృష్టాన్ని అయితే ఇచ్చాడండి. అసలు జనరల్గా గ్రూప్లో కొంతమందికే సన్నిధిలో ఉండే అవకాశం వస్తుందండి. బట్ మా అదృష్టం అనమాట, ఆ శ్రీనివాసుడు మాకు అంత అదృష్టాన్ని కలిగించాడు. మొత్తం హోల్ గ్రూప్కి అంతా దేవుడి సన్నిధిలో ఉండే భాగ్యం అయితే కలిగింది. అది ఎలాగో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి మా లగేజ్, అక్కడ రెడ్ సూట్ కేసు ఉంది కదా, అది నా లగేజ్ అనమాట. యాక్చువల్గా పెద్ద లగేజ్ వాళ్ళు ఇచ్చే లాకర్లో పడుతుందా పడదా అని చెప్పేసి నాకైతే ఫుల్ డౌట్ ఉండేది. బట్ ఒకవేళ ఉన్నా లేకపోయినా నేను బెడ్ కింద పెట్టేసుకుందాం అనుకున్నాం. బట్ మీరు ఎవరైనా వచ్చేటప్పుడు ఇంత హెవీ లగేజ్ కూడా వాళ్ళు ఇచ్చే లాకర్లో పడుతుందండి. ఏం ప్రాబ్లం అయితే లేదు, వాళ్ళు కీ కూడా ఇస్తారు. అండ్ మాకు ఇక్కడ చెక్కింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో మేము వెహికల్ వెనక ఆగిపోయింది, మేము నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాము. అక్కడ చెక్కింగ్ అంతా అవుతుంది మా బ్యాగ్స్. అండ్ ఎవరైనా తిరుమలకి వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లాస్టిక్ అది నాట్ అలౌడ్ అనమాట. సో మేము అందరం స్టీల్ బాటిల్సే క్యారీ చేసాం. సో మేము ఏవి బయటకు తీసేయాల్సిన అవసరం లేదండి. చూడండి తిరుమలకి స్టార్ట్ అవుతున్నాము. కొండ ఎంత అందంగా ఉందో అసలు. ఇంకా గోవింద నామ స్మరణతోటే మేమంతా ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట.
ఇక్కడ మాకు బస్ డ్రైవర్ కూడా చాలా ఫ్రెండ్లీగా అన్ని పాయింట్స్ అన్నీ చూపించారనమాట. ఎక్కడెక్కడ ఏది ఉంటుందని చెప్పేసి. తర్వాత మీకు ఈ వీడియోలో 2026లో మారిన రూల్స్ అయితే చెప్తానన్నాను కదా! ఇక్కడ ఏంటంటే 7 డేస్ జనరల్ సేవలో ఇదివరకు 3 డేస్ ఒక చోట, 3 డేస్ ఒక చోట అలా ఇచ్చేవారంటండి డ్యూటీ. బట్ ఇప్పుడు ఏంటంటే 7 డేస్ ఒక చోట ఇస్తున్నారనమాట సేవ. అది మీకు టైమింగ్స్ ఏ అక్కడికి వెళ్తే వాళ్ళైతే చెప్తారనమాట. సో, హోల్ వీక్ మీరు ఒకటే సేవ చేయాలి. బట్ ఎక్స్ట్రా డ్యూటీ కావాలంటే ఎక్స్ట్రా డ్యూటీ అయితే ఇస్తారనమాట. అండ్ నేను బిఫోర్ ప్యాకింగ్ వీడియో అయితే చేశాను. సో, అందులో యాజ్ ఇట్ ఈజ్ నేనైతే ఏమైతే చెప్పానో అవి తెచ్చుకుంటే సరిపోతుందండి మనకి. అండ్ ఎక్స్ట్రాగా ఏం క్యారీ చేయనవసరం లేదు. అండ్ జస్ట్ ఒక ఆధార్ కార్డు ఒకటి ఒరిజినల్ అడుగుతున్నారు. వాళ్ళు జెరాక్స్ కూడా ఏం అడగలేదు. చూడండి, ఇంకా మనం తిరుమల కొండ మీదకైతే వచ్చేసాము. ఎంత అందంగా ఉందో. అక్కడ ఓం నమో వెంకటేశయ అని ఆ నామస్మరణ చెవున పడుతుంటేనే అందరం మైమర్చిపోయాము. డివోషనల్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, మమ్మల్ని సేవా సదన్స్కి అయితే డ్రాప్ చేస్తున్నారు. ఇక్కడ 2 సేవా సదన్స్ అయితే ఉంటాయన్నమాట, లేడీస్ అండ్ జెంట్స్కి. సేవా సదన్ 1 అయితే లేడీస్ది అండ్ 2 అయితే జెంట్స్ది అనమాట. సో బిల్డింగ్స్ కూడా కలర్ డిఫరెన్స్ అయితే ఉంటాయి, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మన దిగ్గానే మనం గ్రూప్ లీడర్ వచ్చి వాళ్ళకి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా, అందరూ ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నారు. మనం జెంట్స్ దాంట్లో రిపోర్ట్ చేయాలండి. సో ఏంటంటే ప్రాసెస్ మొత్తం అంతా జెంట్స్ దాంట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే బ్యాచెస్ వస్తారనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే ట్యూస్డేకి వాళ్ళు వెకేట్ చేసి కొత్త బ్యాచెస్ అయితే వస్తారు. సో అస్సలు ఖాళీ ఉండదు. ఒక బ్యాచ్ వెళ్ళిపోతే ఇంకొక బ్యాచ్ ఖచ్చితంగా ఫిల్ అయిపోతూనే ఉంటుంది. అస్సలు ఖాళీ అయితే ఉండదు. అండ్ ఎవరైనా ఈ సేవను బుక్ చేసుకోవాలంటే టీటీడీ వారి వెబ్సైట్లో ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే, అసలు ఇండివిజువల్గా బుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళకి టెంపుల్ డ్యూటీ 2 సార్లు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మా దాంట్లోనే పడింది. అండ్ మేము ఇక్కడ ఏంటంటే ఇంక ఇలా వచ్చిన తర్వాత మా గ్రూప్ లీడర్ రిపోర్ట్ చేస్తున్నారు. రిపోర్ట్ చేసిన తర్వాత అందరం మా ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ అయితే చూపించాలి ఇక్కడ. అండ్ జెరాక్స్ అవసరం లేదు, బట్ మేము క్యారీ చేసాము. ఒక ఫోటో అండ్ జెరాక్స్ క్యారీ చేసాం కాబట్టి అందరికీ ఏం అవసరం లేదండి. ఆ ట్రైన్ ఒక 3 అవర్స్ డిలే అవ్వడం వల్ల మేము లేట్గా రిపోర్ట్ చేసాము. బట్ మా ముందున్న వాళ్ళైతే త్వరగా రిపోర్ట్ చేశారు. చూడండి, అసలు ఖాళీ ఉండదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళు ఎల్లో స్కార్ఫ్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఇన్ఛార్జెస్ అనమాట. వీళ్ళ దగ్గర మన ఆధార్ వెరిఫికేషన్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అని. ఇక్కడ మనం ఏంటంటే లైన్లో నుంచుని మనకి ఐ అయితే స్కాన్ చేస్తారు. సో ఇక్కడ స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఐడి ఇస్తారండి. అండ్ ఇక్కడ చూసారా మీరు, అండ్ శ్రీవారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సూచనలు అని రాసింది. అండ్ దీన్ని అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే www.tirumala.orgలో మీరు లాగిన్ అయ్యి బుక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రూప్కి 15 మంది మించకుండా ఉండాలని రాసింది. అండ్ ఏంటంటే తర్వాత ఏంటంటే ఒకరు అబ్సెంట్ అయినా సరే గ్రూప్లో మళ్ళీ వాళ్ళని వేరే వాళ్ళని చేర్చుకోవడం అలాగేమీ ఉండదండి. సో ఏంటంటే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక్కసారి సేవ కంప్లీట్ అయితే కనుక 3 మంత్స్ వాళ్ళు సేవ మళ్ళీ బుక్ చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. అదొక ఇంపార్టెంట్ రూల్. 3 మంత్స్ గ్యాప్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయండి స్టెప్స్. సో ఎవరికైనా చదవాలనుకుంటే చదవండి. నెక్స్ట్ డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. జెంట్స్ అయితే వైట్ అండ్ వైట్, లేడీస్ అయితే ఆరెంజ్ శారీ విత్ బ్రౌన్ బ్లౌజ్ అనమాట. అండ్ చాలామంది డ్రెస్సెస్ కూడా కుట్టించుకుంటున్నారు. సో నో ప్రాబ్లం అండి. బట్ టెంపుల్ డ్యూటీకి శారీ అయితే బాగుంటుంది. అండ్ మనకి ఆధార్ వెరిఫికేషన్ మన స్కాన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇట్లా స్కార్ఫ్స్ అయితే ఇస్తారనమాట. శ్రీవారి స్కార్ఫ్స్ వెనకాతల శ్రీవారి ఫోటో అయితే ప్రింట్ చేసి ఉంటుంది. అండ్ ఇది తీసుకోగానే మాకు అప్పుడే ఒక డివైన్ వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఐడి పెట్టుకోవడానికి ఇట్లాంటిది ఇస్తారనమాట, పౌచ్ అండ్ ఐడి అండ్ ఇది. సో మనకి వన్స్ వెరిఫికేషన్ అంతా అయిపోయాక ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సేవా సదన్ 2లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఇచ్చిన స్కార్ఫ్స్ అండ్ ఐడితో మన సేవా సదన్ 1 లేడీస్ బ్లాక్ అయితే వెళ్తామన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే మనకి రూమ్ సంబంధించి కీస్ అండ్ లాక్స్ ఇస్తారనమాట. మనం ఏంటంటే ఎవరెవరికి ఇండివిజువల్గా బెడ్స్ అయితే ఉంటాయండి. సో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ లాకర్ ప్రొవైడ్ చేస్తారు, కీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది చూస్తున్నారు కదా, మీకు 2 బ్లాక్స్ అండ్ 2 డిఫరెంట్ కలర్స్ అనమాట, లైట్ అండ్ డార్క్ కలర్ బిల్డింగ్స్. అండ్ వాళ్ళకి సంబంధం ఉండదు అండ్ ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదండి. సో చాలామంది ఇండివిజువల్గా కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ లేడీస్ అండ్ జెంట్స్ ఇక్కడ రాసి ఉన్నది చూసారా. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే లేడీస్ దాంట్లో వెళ్ళంగానే మనకి కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మనకి రూమ్ అలాట్ చేస్తారు. సో
ఏం ఇష్యూ అయితే ఉండదండి. సో, నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఆ రూల్స్ కొత్తవి ఇవన్నీ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. అండ్ తర్వాత మాకు డ్యూటీ ఎక్కడ పడింది, టెంపుల్ డ్యూటీ పడిందా, అండ్ ఇంకా మేము ఎక్కడ సేవ చేశాము, ఏమేమి ఎక్స్‌పీరియన్స్ చేశామనేది మీకు కమింగ్ అప్ వీడియోస్‌లో అయితే చెప్తాను. రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. సో, హోప్ నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.